హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నది సిస్టమ్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మన మొబైల్లో ఐబొమ్మ ఓపెన్ చేసినప్పుడు దిస్ సైట్ కాంట్ బి రీచ్డ్ అని ఒక ఎర్రర్ కనిపిస్తుంది. సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇంతకు ముందు కూడా ఈ టాపిక్ మీద నేను ఒక వీడియో చేశాను. కింద కామెంట్లో అయితే ఇట్స్ వర్కింగ్ అని కొందరు చేశారు, ఇంకొందరు ఇట్స్ నాట్ వర్కింగ్ అని కామెంట్ చేశారు. సో దానికోసమే ఈ వీడియోలో మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఇంకా ఈ వీడియోని లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో అయితే సెట్టింగ్ ఓపెన్ చేయండి. సెట్టింగ్ ఓపెన్ చేసేసి ఇక్కడ మనకు పైన సెర్చ్ బార్ మీద డేటా మేనేజ్మెంట్ అని టైప్ చేయండి. ఇక్కడ మనకు డేటా మేనేజ్మెంట్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత మనకు ఇక్కడ కింద నెట్వర్క్ మేనేజ్మెంట్ అని కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది అయితే కింద కామెంట్లో అడిగారు, బ్రో నా మొబైల్లో డేటా ఆన్ చేస్తే ఐబొమ్మ ఓపెన్ కావట్లేదు, వైఫై ఆన్ చేస్తే ఓపెన్ అవుతుంది, ఏంటి ప్రాబ్లం అని. సో ఆ ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఇక్కడ డేటా నెట్వర్క్లో ఇక్కడ కింద క్రోమ్ మీద రెడ్ కలర్ మార్కింగ్ ఉంటుంది. అలాగే ఇక్కడ పక్కన వైఫై కనిపిస్తుంది కదా, వైఫైలో కూడా ఇక్కడ క్రోమ్ మీద ఆన్ ఉంటుంది. సో అందువల్లనే వైఫైతో మీ మొబైల్లో ఐబొమ్మ ఓపెన్ అవుతుంది, నెట్వర్క్తో ఓపెన్ కావట్లేదు. సో ఇదే ప్రాబ్లం. ఇక్కడ మీరు క్రోమ్ మీద కూడా రైట్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు క్రోమ్లో వెళ్ళండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఐబొమ్మ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనకు ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు ఐబొమ్మ అయితే ఓపెన్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.